మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి ఆడాత్మీయ స్వాగతం. ముందుగా మధు గారు 15 కేజీల 20 కేజీల 27 కేజీలు. ఇక లక్ష్మీ మధు గారు, హాయ్ అన్న, నమస్తే. నెక్స్ట్ మంత్ రైతులు నష్టపోయే రీతిలో ధరలు ఉంటుంది అన్నారు, కానీ ప్రైసెస్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇలా డౌన్ అవ్వకుండా స్టేబుల్గా ఎప్పుడు ఉంటుందన్న. 25 కేజీలు 500 ఉన్న మాకున్న క్రాప్కి చాలా కష్టపడి మంచిగా చూస్తున్నాను. నాకు 2000 3000 అవసరం లేదు. ఇప్పుడున్న ధర స్టేబుల్గా ఉంటే నేను చాలా హ్యాపీ. అలా కాకుండా 50 100 200 అవుతుందేమో అని భయంగా ఉందన్న. మీకున్న అనుభవంతో మీ ఒక్క సమాచారం ఇవ్వండి. జూలై ఎండింగ్ వరకు 20 కేజీల బాక్సు 500 ఉంటుందా? ప్లీజ్ రిప్లై అన్న. ప్రస్తుతం అయితే 27 కేజీల బాక్సులు 700 నుంచి 1000 1200 1200 ధర పెడుతుందన్న. మీరు జూలై చివరి వరకు అన్నారు. ఇంచుమించుగా మీరు అడుగుతున్న 500 రూపాయల ధరే కాబట్టి దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఇంచుమించుగా ధరలు నేను మళ్ళీ చెబుతున్నాను, రైతు నష్టపోయే రీతిలో 10 రోజులు ఒక వారం 10 రోజులు అటు ఇటుగా జూలై వరకు రైతు నష్టపోయే రీతిలో మాత్రం ధరలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా ఉత్తర భారత పూర్తి ఎగుమతులు కాలేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ 2000 3000 మీరు కూడా అవసరం లేదన్నారు. నేను కూడా వేల గురించి చెప్పడం లేదు. రైతు నష్టపోయే రీతిలో ధరలు, ఆ మాటలు నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను. ఇక మంజు గౌడ్ గారు, టమోటా రేటు కమ్మి ఆగదు ఏకన్నా. టమాటా రోజు తగ్గుతుంది ఎందుకని అంటున్నారు అన్న. కమ్మి అవుతుంది కానీ భారీ కాదు. ఇప్పుడు కూడా దేవుడి ధరలు బాగానే ఉన్నాయి. ఇవే ధర కంటిన్యూ అయితే శతకోటి వందనాలు దేవుడికి. ఇక నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్ స్టార్టింగ్ అవుతుందా నార్త్ ఇండియా సైడ్ అన్న? నెక్స్ట్ మంత్ ఈ మంతే స్టార్ట్ అయిందని అయితే పూర్తి స్థాయి ఇంకా కాలేదు. పూర్తి స్థాయిలో కావడానికి సమయం పట్టవచ్చు. కానీ ఒక్క విషయం, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినా కూడా కొత్త తోటలు కూడా భారీగా ఉన్నాయి. కాయలు కూడా భారీగా వచ్చే అవకాశమే ఉంది. ఎక్స్పోర్ట్ అందుకుంటే పూర్తిగా నేను చెప్పినట్లుగా రైతు నష్టపోయే రైతుల ధరలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ షహతాజ్ అన్న, థ్యాంక్ యూ అన్న. మా వీకోట ఎస్ఎల్ఎస్ డాన్ 650 రూపాయలు. డీసీ మంజు గారు, వీకోట వీడియో ఎవరు పెట్టారు మీకు? స్వామి టమాటా గ్రూపులు చాలా ఉన్నాయి. ఆ గ్రూపుల్లో మీ వీకోట సంబంధించిన వీడియోలు కూడా వస్తున్నాయి స్వామి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న, నెక్స్ట్ మంత్ 800 అయినా ఉంటుందన్న. 28 మాట వదిలేండి స్వామి, 27 కేజీలు మాత్రమే. ఇదివరకు అన్నదాత కామెంట్ పెట్టారు 500 వేల చాలు మా ఖరాబ్ బాగుందని. 800 500 1000 1200 ధర అయితే పక్క రైతు నష్టపోయే రీతిలో, నా మాట అంతే. ఇక రామశ్రీ గారు, బ్రో గౌతమ్ సెడ్ ఈస్ కరెక్ట్. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ గెట్ బ్యాక్ దేర్ ఇన్వెస్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ లాస్. ఈ అధిక ఉష్ణోగ్రతలలో టమోటా పంటలు పెట్టిన చాలామంది నష్టపోయారు. కొద్దిమంది మాత్రమే గౌతమ్ లాంటి వాళ్ళే బయటపడ్డారు. అది 7వ కోత 135 బాక్సులు. అవి ధర కూడా బాగానే వెళ్ళే, మీకు అయితే తెలిసిందో ఒక 10-15 రోజులు ధరలు కూడా ఏం తగ్గలేదు. కానీ కొద్దిమంది మాత్రం బయటపడ్డారు అంటున్నారు. అయితే వర్షాలు పడ్డం వల్ల చాలా వరకు పంటలు కుదురుకున్నాయన్న. ఈ మార్చిలో పెట్టి తోట నాకు తెలిసినంత వరకు అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు మాత్రం చాలామంది నష్టపోయిన కామెంట్ పెట్టారు. మరి వారు ఏదైనా తోటల్లో బాగోలు చూడకుండా ఉద్దేశం ఉండాలి. తోట ఇది బాగాలేదు, ఊరు ఖర్చు పెట్టడం అనవసరం అని చెప్పి, అదైతే వాస్తవం. గుడ్ మార్నింగ్ అన్న కిషోర్ గారు, వెరీ 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 గుడ్ మార్నింగ్ అన్న. కింద ఉన్న నెంబర్లు కాల్ చేయండి అన్న, బయట వ్యాపారస్తులు మాట్లాడుతారు, అక్కడ పరిస్థితి తెలుస్తుంది. వెంకయ్యనాయుడు గారు, అన్న నాకు బయట వ్యాపారస్తులు ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, నేను ప్రత్యేకంగా ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కింద ఉన్న నెంబర్లు అన్నారు, ఆ నెంబర్లు కింద కనిపించడం లేదు, ఒకసారి మీరు చూసుకోండి అన్న. జూలై 10 నుండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి? కుప్పం జూలై 10 నుండి వెయిట్ అండ్ సీ బ్రో. ఒకే మాట, రైతు నష్టపోయే రీతిలో అది 700 కావచ్చు, 1000 కావచ్చు, 500 కావచ్చు, 1500 కావచ్చు అన్న. బయట వ్యాపారస్తులు ఉన్నాయన్నా, నేను మెసేజ్ చేస్తాను కాల్. మీరే మాట్లాడే వాళ్ళు ఏం చెప్పారు కామెంట్ తెలియజేయండి అన్న, నేను దాన్ని చదివి వినిపిస్తాను. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, తెలంగాణలో కూడా యాక్షన్ జరిగే ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పి. దానికి కృష్ణ ముదిరాజ్ గారు షాద్నగర్లో కూడా యాక్షన్ ఉంది అని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కిషన్ బాబు గారు, జూలై రేట్స్ వెయిట్ అండ్ సీ. 4-5 ఇయర్స్ ముందు చిన్న బాక్స్ 500 అమ్మినా చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు 500 అమ్మినా ఏమీ సాటిస్ఫికేషన్ లేదు, గిట్టుబాటు కావట్లేదు. టమోటా పంట ఖర్చులు రోజు మనిషి యొక్క జీవన ప్రమాణాలు రోజు రోజుకు మనవి ఆదాయాలు ఎలా పెరిగిపోతున్నాయి ఖర్చులు. అదేవిధంగా టమోటా పంట కూడా సంవత్సరం కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ఎరువులు వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి. టమాటా తోటలో ఒకసారి కాయలన్నీ మాగడానికి స్ప్రే మందు ఉంది, సైజు రావడానికి మందు ఉంది, షైనింగ్కి మందు ఉంది. ఇవన్నీ చాలా మందులు కనిపెట్టారన్న. ఖర్చు రోజు పెరుగుతుపోతున్నాయి కాబట్టి 500 అమ్మినా కూడా సంతోషంగా ఉండేవాళ్ళు రైతులు. ఇప్పుడు సాటిస్ఫికేషన్ లేదు. నాకు కూడా 5 సంవత్సరాల ముందు 10-12 వేలు మాత్రం జీతం ఉండేదన్న. ఇవాళ 20,000 అన్నా కూడా 30-35 వేలు సంపాదిస్తున్నా కూడా ఇంటి ఖర్చులు చాలడం లేదు.
ఖర్చులు పెరిగిపోతున్నాయి మనిషికి. అదేవిధంగా టమోటా పంట కూడా ఖర్చులు సంవత్సరం పెరుగుతూ పోతున్నాయి, మనం పెంచుకుంటూ పోతున్నాం. ఆగస్టు 15 వరకు రేట్స్ పెరగవు. ఏప్రిల్లో హెవీ ప్లాంటేషన్ చేశారు. ఆ సరుకు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈ సరుకులు అయిపోయే వరకు రేట్స్ పెరగవు, ఇది పక్కా. బాలుగారు, ఇది ఆయన సొంత అభిప్రాయం మాత్రమే. లాస్ట్ ఇయర్ టోటల్ మా 2000 బాక్సులు మొత్తం మావి ఓన్లీ 50 రూపాయలు. దానికంటే ఇది చాలా బెస్ట్ కదా అన్న, ఎందుకు ఇంకా రేట్ కావాలి అన్న? గత సంవత్సరం భారీ ధరలు, అందరూ ఆ ధరలు చూసి టమోటా పంట వేశారు. దానిలో వచ్చి అధిక ఉష్ణోగ్రతలు, టమోటా పంట విపరీతమైన ఖర్చు వచ్చింది. రెండవది, టమోటా పంట ఇప్పుడు రెగ్యులర్గా పండించే వాళ్ళు నిన్న సంవత్సరం ఛాన్స్ మిస్ అయిన వాళ్ళు ఈసారి చాలా ఆశలు వేశారు కాబట్టి అధిక ధరలు ఆశిస్తున్నారు. బట్ అవకాశం లేదు. బట్ టమాటాలు ఏమైనా జరగవచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కామెంట్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకు ఇంకా రేట్ కావాలంటారు? 2000, 3000 రేట్స్ అంటే అది ఎక్కువ రోజులు నిలబడవు. ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ 200కి దింపుతారు రేట్ని. ఈ మాత్రం రేట్స్ ఉంటే ఎవ్వరి కన్నులు టమోటా రేట్స్ మీద ఉండవు. 1000 రూపీస్ 30 kg బాక్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అన్న అని శ్రీలక్ష్మి గారు కామెంట్ పెట్టారు. హాయ్ భయ్యా, జూలై మే రేట్ బోలో భయ్యా. మైతో నేను ఇది వరకే చెప్పడం జరిగింది. రైతు నష్టపోని రీతిలో ఇంచుమించు జూలై నెల ఆ ధర ఎంత అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే ఆగస్టు నెల 10వ తేదీకి 14 kgల బాక్స్ 2500, 3000. దీపా గారు, దానికి నాగరాజు గారు రిప్లై ఇచ్చారు. ఈ సోది మాటలు ఫిబ్రవరి నుంచి చెబుతూనే ఉన్నారు అన్నా, మీకు అందరి విజ్ఞప్తి, అమ్మితే చూద్దాం. అనవసరంగా ఇలా 2500, అది చిన్న బాక్సులు. నో బ్రో, ఏదో ఒక అద్భుతం జరగాలి. మీరు అన్న రెడ్లు అమ్మాలంటే మాత్రం చిన్న బాక్సులు. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ అగ్రీడ్ యువర్ కామెంట్. దయచేసి అన్నదాతలు కూడా ఇది మామూలు క్యాజువల్గా తీసుకోండి. అమ్ముతారు మాత్రం నమ్మకాలు పెట్టుకోకండి. అయితే అమ్మితే సంతోషమే. దీపన్ సందీప్ గారికి 100 వందనాలు ఒకవేళ అమ్మితే. శేఖర్ రెడ్డి, గురంకొండ, ఎవరు ఆందోళన చెందొద్దు, అందరికీ మంచి రోజులు వస్తాయి అని ఆయన అన్నదాతలకు భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇస్తున్నారు. అన్న యు ఆర్ సూపర్ అని వీడియో నిన్న వీటి మండీలో ఒక క్లిప్లో నేను కూడా ఉన్నాను. దాన్ని చూసి ఆయన కామెంట్ పెట్టి రామశ్రీ గారు, బాక్స్ ఎన్ని కేజీలు బ్రో? ములకొల్చెరు 25, అంగళ్ళు 20, గురంకొండ 27. ఫాస్ట్ లైక్ తన్వీర్ భాష గారు, థ్యాంక్ యూ భయ్యా. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ భయ్యా. అల్లిపెరగాడు, ములకొల్చెరు, గురంకొండ మాట సంబంధించిన ధరల వీడియో పెట్టి దానికి ఖచ్చితమైన సమాధానం కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ భయ్యా. హెవీ రైన్స్ ఇన్ నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా విత్ గాడ్ గ్రేస్ ఎక్స్పెక్ట్ గుడ్ ప్రైజెస్ ఫ్రమ్ జూలై 15. ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దేవుడి దయ వల్ల జూలై 10 తర్వాత మంచి ధరలు ఆశించవచ్చని ఫారూక్ భాయ్ గారు కామెంట్ పెట్టారు. మొత్తం మీద చూస్తే నిన్నటి నుంచి అన్నదాతలు ఫోన్ల మీద ఫోన్ చేస్తే చివరికి పెట్టిన వీడియోలు కూడా చూడకుండా ఫోన్ చేసి అన్న ఏం ధరలు అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి వీడియోలు చూడండి. మీరు మళ్ళీ ఏమైనా కావాలంటే సమాచారం అడగండి. ఇక జూలై గురించి ధరలు, రైతు నష్టపోయే ధరలు ఉంటాయని వీడియో చేశాను. నేను అదే మాట ప్రస్తుతం కట్టుబడి ఉన్నాను. అయితే ఈ నెల చివరి తర్వాత కొత్త కాయలు కూడా ఆరంభమవుతాయి. ఇన్ని కాయలు ఆరంభమైనా కూడా ఉత్తరప్రదేశ్ యొక్క ఎగుమతి అందుకుంటే మాత్రం ధరలు ఎవరు ఆపలేరు. అది ఎంతవరకు ఏమారమో లేదా రైతు గిరిబడి తర్వాత చూద్దాము. ఇదివరకు వాళ్ళ కామెంట్ పెట్టారు ఫారూక్ గారు, ఉత్తర భారత భారీగా వర్షాలు పడ్డాయి, దేవుడి వల్ల ధరలు పెరగవచ్చని. నేను అన్న మాట ప్రస్తుతం కట్టుబడి ఉన్నాను. జూలై నెలలో ఇంచుమించుగా రైతు నష్టపోయిన ధరలు రేట్లు ఉంటాయి. మరి అది 2500, 700, 800 తర్వాత విషయం. ఆ మాట నేను సంపూర్ణ కట్టుబడి ఉన్నాను. బట్ జూలై 15 తర్వాత అనంతపురంలో కొద్దిగా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, దిగుబడి స్టార్ట్ అవుతుంది. జూలై చివరిలో పుంజుకుంటుంది. ఆగస్టులో ఇక్కడ కూడా కాయలకు భారీ రావచ్చు అంటున్నారు. కానీ ఎక్స్పోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటే మాత్రం ధరలు ఢోకాలేదు. బట్ వెయిట్ అండ్ సీ. నేను మాత్రం జూలై వరకు మాత్రం కట్టుబడి ఉన్నాను. చివరిగా దక్షిణాది తొలిసారి ప్రధాని పదవి అధిష్ఠించిన మన తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి జయంతిని ఇవ్వాలని సమర్పించుకుంటూ, నరసింహారావు గారు అధికారంలో వచ్చిన సమయంలో మన దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. చంద్రశేఖర్ మాజీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు బంగారు తాకట్టు పెట్టింది. అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్బీ మాజీ గవర్నర్ని నియమించుకొని ఆర్థిక సంస్థలు శ్రీకారం చుట్టారు. వాటి యొక్క ఫలాలు ప్రస్తుతం అనుభవిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలిపై లేచే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నరసింహారావు గురించి శ్లాఘిస్తూ పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు. అదంతా మన తెలుగువాడి గొప్పతనం. మరొక్క మారు దక్షిణాది నుంచి
తొలిసారిగా ప్రధాని పదవిని అధిష్ఠించిన మన తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి జయంతిని ఇవ్వాలని సమర్పించుకుంటూ జై ఎన్టీఆర్, జై నరసింహారావు గారు, పాములపర్తి వెంకట వీరిద్దరూ మనకు ప్రాతస్మరణీయులు. ఆయన ప్రధాని పదవి అధిష్ఠించిన తర్వాత నంద్యాల నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆయన పోటీ కూడా పెట్టలేదు నంద్యాలలో. కానీ బీజేపీ అక్కడ పోటీ చేసింది. భారీ మెజార్టీతో నరసింహారావు గెలవడానికి ఆయన తన వంతు సాయం చేశారు. సాటి తెలుగు ప్రధాని ఆయన అన్న నందమూరి తారకరామారావు ఈర్ష్య లేదు, అసూయ లేదు, ద్వేషం లేదే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు మనకెందుకు నేను అనుకోలేదు. సాటి తెలుగు ప్రధాని పదవి అందుకున్నాడని ఆయన నంద్యాలలో పోటీ పెట్టలేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్. అది అన్న గొప్పతనం. అవి ఆనాటి రాజకీయాలు. ఈనాటి రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతుంది. నీచ నికృష్టమైన రాజకీయాలు. ఎవరు ఎప్పుడు కనుక పుట్టారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏ పార్టీ ఉంటుందో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో కూడా తెలియదు. కానీ అన్న ఎన్టీఆర్, పివి నరసింహారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరున్నప్పుడు ఆ రాజకీయాలు వేరు, ఆ విధానాలు వేరు. ఏదేమైనా మరొక మారు పివి నరసింహారావు గారికి జయంతిని ఇవ్వాలని సమర్పించుకుంటూ ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సైకిల్ షహతాజ్ అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.